హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇదే ప్రాసెస్లో సేమియా పాయసం చేస్తే ఎన్ని గంటల పాటు బయట పెట్టినా చిక్కబడకంట చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 3 కప్స్ వాటర్ వేసుకోండి. ఈ వాటర్ని వేడి చేసుకోండి. దీనికి ప్యారలల్ గా వేరే బౌల్ వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి మరిగాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమియాని 1 కప్ వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ సేమియా అనేది బాగా ఫ్రై అయితే మనం చేసే సేమియా పాయసం టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించే విధంగా సేమియాని ఫ్రై చేసుకొని మనం ముందుగా మరగబెట్టిన వేడి వాటర్ని సేమియాలో యాడ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్య పెట్టుకొని ఈ సేమియాని బాగా దగ్గరగా ఉడకనివ్వండి. ఇలా సేమియాలో ఉండే వాటర్ అంతా బాగా దగ్గరకు అయ్యే వరకు సేమియాని బాగా ఉడకనివ్వండి. ఇక్కడ సేమియా ఉడకడానికి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఇలా సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకోండి. ఇక్కడ పాలు అనేవి 3 కప్పుల వరకు పడుతుంది. ఇలా పాలను వేసి గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ సేమియా పాలని బాగా దగ్గరగా ఉడకనివ్వండి. అలాగే ఇప్పుడు ఇందులోకి షుగర్ 3/4 కప్పు వరకు పడుతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే షుగర్ ని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రాగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా ఒక 8 నిమిషాల వరకు ఈ సేమియాని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా సేమియా పాయసం చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే మీకు సేమియా అనేది చిక్కబడకంట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.